హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈ రోజు మీ ముందుకు గట్కేసర్ పోలీస్ స్టేషన్ కు నియర్ బై ఒక హెచ్ఎండిఏ లేఅవుట్ లో వరంగల్ హైవేకు ఆనుకొని ట్రిపుల్ విల్లా మీ ముందుకు తీసుకొచ్చాను. ఇల్లు చిన్న మనము ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీకు డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను, పైన ఉంటుంది. ఫ్రెండ్స్, మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఎంతో మంది చాలా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ వరకు వెళ్దాం ఫ్రెండ్స్. అయితే ఇల్లు వచ్చేసి మనకు గట్కేసర్ లో ఉంటుంది, హెచ్ఎండిఏ లేఅవుట్ లో ఉంటుంది. ఇది మనకు నార్త్ ఫేస్ లో ట్రిప్లెక్స్ విల్లా 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఇది రోడ్ చూసుకునేది మనకు 30 ఫీట్ వైడ్ రోడ్. మనకు పక్కకి 1000 అంటే 1000 గజాలలో మనకు పార్క్ కూడా ఇవ్వబడింది. అంటే మనకు ఆక్సిజన్ పరంగా కూడా చాలా బాగుంటుంది. పైనకెళ్ళి బిల్డింగ్ మీదకి వెళ్ళి కూడా చూస్తే వరంగల్ హైవే మనకు నియర్ బై కనబడుతుంది. లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం నార్త్ ఫేస్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకోండి. హైట్ కూడా మనకు చాలా హైట్ లాగడం జరిగింది. చూసుకుంటే ర్యాంప్ కూడా చాలా బాగుంది. మనకు డెడ్ ఎండ్ ఇల్లు కాబట్టి బయట ఒక కారు, లోపల కూడా మనకు కారుకు మాత్రం పార్కింగ్ లో స్థలం ఇవ్వడం జరిగింది. ఒక 2 బైకులు పెట్టుకునే విధంగా. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే అయితే బోరులో మాత్రం నీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకు 6000 కెపాసిటీ గల సంపు. మున్సిపల్ వాటర్ 24 అవర్స్ వస్తాయి. నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు. పైన చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా మనకు మంచి వుడ్ కలర్ తో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు ఇందులో గోల్డ్ కలర్ ఫినిషింగ్, మంచి పట్టీలతోని మంచి టైల్స్ అయితే పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకునైతే పైకి వెళ్ళడానికి 4 ఫీట్ల మెట్లు, దానికి ఆనుకొని మనకు లిఫ్ట్ కూడా ఇవ్వబడింది. ఇది వచ్చేసి సింగిల్ పోర్షన్. ఇది కూడా లోపలికి నార్త్ నుంచి అయితే మెయిన్ లోపలికైనా లోపలికి ఎంట్రీ కాదనే మనకు కిచెన్ ఇచ్చారు. ఇందులో 2 వంట చేసుకునే విధంగా చూసుకోండి, చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నా, టైల్స్ పరంగా చూసుకున్నా. ఫ్రెండ్స్, ఇది ఒక రూమ్, అంటే రెంటల్ పర్పస్ ఉండేటట్టు మాత్రం అది కట్టడం జరిగింది. చూసుకోండి, దీనికి అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. దీంట్లో మనకు వెస్టర్న్ కల్చర్ ఇవ్వబడుతుంది. వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు కూడా ఇవ్వబడ్డాయి. పైన ఎలా ఉందో పోర్షన్ చూద్దాం ఫ్రెండ్స్. మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక కార్ పార్కింగ్ అండ్ మనకు ఒక సింగిల్ పోర్షన్, అంటే ఒక వాచ్మెన్ లేకుంటే మీరు పని మనుషులు ఎవరో ఉండేటట్టు. ఇందు వచ్చే పైకి వెళ్ళడానికి మనకు లిఫ్ట్ కూడా పెట్టి ఇవ్వబడుతుంది. పైకి వెళ్ళడానికి మనకు 4 ఫీట్ల మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి మనకు గ్రానైట్ కూడా ఇవ్వబడింది. చూసుకోండి, ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా ద బెస్ట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. మెట్ల కింద కూడా ఏదైనా సామాన్లు స్టోరేజ్ పెట్టుకునే విధంగా కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి చూడండి, మనకు ఎక్కడ కూడా స్థలాన్ని వేస్ట్ చేయకుండా రౌండ్ మెట్లు కూడా కట్టడం వల్ల మనకు ఈ మెట్లు కూడా చాలా మంచి కుదిరి అని చెప్పుకోవచ్చు. పైకైతే వచ్చేసిన చూసుకోండి, ఫస్ట్ ఫ్లోర్ లో చూసుకోండి, మనకు ఎల్ షేప్ లో ఆనివ్వడం వల్ల మనకు ఇందులో మనకు సోఫాస్ వేసుకొని మంచిగా టీవీ పెట్టుకొని ఉండే విధంగా ఇవ్వడం జరిగింది. మనకు ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. ఇందులో డైనింగ్ పెట్టుకునే విధంగా చాలా బాగుంది. ఓపెన్ కిచెన్ కూడా యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ తోని, మంచి రకాల టైల్స్ తోని, వెంటిలేషన్ పరంగా విండోతోని భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా మాత్రం మనకు స్థలాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఒక బెడ్రూమ్ కూడా చూసుకోండి, మనకు ఇల్లు సైజులు వచ్చేసి మనకు 23.5 x 38 సైజు, మంచి సైజులు ఉన్నాయి కాబట్టి ఇందులో మనకు 4x4 బెడ్ వేసుకునే విధంగా చాలా బాగుంది. 6x6 బెడ్ వేసుకుంటే ఆడికాడికి టైర్డ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. చూసుకొని పైన వరకు టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ఫాల్ సీలింగ్ కూడా బాగానే ఇచ్చారు. వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి పైన కూడా ఎలా ఉందో చూద్దాం. మనకు సెకండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్స్ ఇవ్వబడ్డాయి. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇట్లా వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. హాల్ కూడా మొత్తం లాంగ్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ లిఫ్ట్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి ఇందులో మెట్లు కూడా ఉంటాయి, చాలా బాగుంది. చూసుకోండి, ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్. ఈ బెడ్రూమ్ లో కూడా మనకు 6x6 బెడ్ అయితే వేసుకోవడానికి ఎలాంటి సందేహం లేదు. వెంటిలేషన్ పరంగా మాత్రం ప్రతి దాంట్లో మాత్రం 2 విండోలు ఇచ్చారు. వెంటిలేషన్ కి చాలా మంచి ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది చూసుకోండి ఫ్రెండ్స్, ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకు పైన వరకు టైల్స్ వేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూసుకోండి, చాలా బాగుంది. హాల్ కూడా మనకు లాంగ్ హాల్ ఉంది కాబట్టి ఇందులో మనకు మంచిగా సోఫాలు వేసుకుంటా కూర్చోని విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. టైల్స్ మాత్రం 2x2 ఆఫీస్ టైల్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం ఫ్లోరింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి బాగుంది. 2 దివాన్లు వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మీరు కబోర్డ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. ఇందులో కూడా మనకు
2 విండోలు ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ కి వెళ్ళి మనకు బాల్కనీ కూడా ఫేస్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, దీనికి సెక్యూరిటీ పరంగా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకి సాయంత్రం పూట మంచిగా కూర్చొని పిల్లలు కానీ పెద్దలు కానీ సాయంత్రం కూడా ప్రశాంతంగా ఉండేట్టు ఇందులో మనకు ఫాల్ సీల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, టెర్రస్ పైకి వెళ్ళి దీని రేట్ ఎంత, దీనికి మనకు బ్యాంక్ లోన్ ఎంత వరకు వస్తుంది, తదితర విషయాలు మీరు చర్చిద్దాం. ఫ్రెండ్స్, మనం 3rd ఫ్లోర్ అయితే చేరుకున్నా. చూసుకోండి, ఈ పెంట్ హౌస్ అంటే పెంట్ హౌస్ లాగా ఇవ్వకుండా ఇందులో కూడా హాలు, దీనికి సెక్యూరిటీ పరంగా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. పైన చూసుకోండి, మనకి ఇందులో కూడా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. కింద ఫ్లోరింగ్ కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, లోపల నార్త్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇందులో కూడా విశాలంగా ఇవ్వడం జరిగింది. దీన్ని మల్టీపర్పస్ అంటే మీరు ఏ విధంగా స్టడీ రూమ్ లాగా అయినా సరే, లేకుంటే ఒక చిన్న మినీ హోమ్ థియేటర్ లకు కూడా వాడుకునే విధంగా ఉండొచ్చు. ఇందులో కూడా ఒక బాత్రూమ్, ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా ఖర్చుకు వెనకాడకుండా ఎక్కడ ఏమేమి ఉండాలో చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకు ఇది పైన మనకు బాల్కనీ లాగా అంటే మంచిగా టెర్రస్ అన్నట్టు, టెర్రస్ పైన ఎంత బాగుందో చూసుకోండి. సాయంత్రం పూట ఒక 8-9 మంది కూర్చొని చిల్డ్ అయ్యే విధంగా చాలా బాగుంటుంది. ఏదైతే ఆ వెహికల్స్ వెళ్తున్నాయో అదే మనకు వరంగల్ హైవే. ఇది HMDA లేఅవుట్. చుట్టుపక్కల చూసుకోండి, మంచి మంచి బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఏదైతే మీరు చూసుకుంటారో ఈ గుడికి ముందునే మనకు గట్కేసర్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. అన్ని నియర్ బై ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక మనం రేటు పరంగా చూసుకుంటే 92 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, ఇంకా మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఉంది, మనం ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి ఇల్లు చూపించడమే కాకుండా ప్రతి ఒక్క విషయం లీగల్ పరంగా కూడా మీకు వివరించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ప్రమోషన్ కూడా చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మీకు 80% వరకు కూడా మీ ప్రొఫైల్ బాగుంటే లోన్ వస్తుంది. దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. సదా మీ సేవలో అంజయ్. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.